కేవలం లేఖను దూరం చేసుకోవటం కోసమే ఉదయం అలా ప్రవర్తించాను, కానీ అది నేను మనస్ఫూర్తిగా చేసింది కాదు. ఇప్పుడు ఈ విధంగా నాకు నచ్చలేదు. మా అమ్మ పెంపకానికి అర్థం లేదనిపిస్తుంది. ఇప్పుడు నేను కాదు మనం కలవాల్సిందే అంటే ఇతనికి నా మీద కోపం వచ్చినా వస్తుంది. ఏంటిది? మొండి ఘట్టంలో ఇక్కడే కూర్చునుంది. శ్రీరామ్ నన్ను దగ్గరికి తీసుకుని అబ్బో శ్రీరామ్ నాతో ఎన్ని రోజులు మానసికంగా కలిసిపోయాడో ఇప్పుడు శారీరకంగా కూడా కలిసిపోయాడు. కానీ నీతో మానసికంగాను కలవలేదు, శారీరకంగాను కలవలేదు. జస్ట్ తాళ్ళొకటి నీ మెళ్ళో కట్టాడు అంతే. ఆ తాడు ఉరితాడవ్వకముందే నీ దారి నువ్వు చూసుకున్నావనుకో చాలా బెటర్. ఏంటి నోరు లెగుస్తుంది? నోరు కాదే, చెప్పు చెప్పు తెగిద్ది. అంటే కొడతావా? కొడుతానా తొంతానా? ఇప్పుడు నిన్నేమైనా అంటే నా భర్త అవమాన పాలవుతాడని నోరు మూసుకొని అన్ని భరిస్తూ తల వంచుకొని ఉన్నాను, కానీ లేకపోతే చెప్పు తీసుకొని పళ్ళు రాలుగొట్టేదాన్ని. రాలగొట్టు, దమ్ముంటే రాలగొట్టు. ఇప్పుడు నువ్వు నా మీద చెయ్యి వేస్తే శ్రీరామ్ చెయ్య నీ మీద లేస్తుంది. ఏమత్తా, క్షమాపణ చెప్పడానికి వచ్చావా? చెప్పేయత్తా ప్లీజ్. హే, నేను నీకు క్షమాపణ చెప్పడం ఏంటే పిల్లకాకి? కరెక్టే, ఈ పిల్ల కాకే నీ పెద్దరికాన్ని తన్నుకుపోతుంది. అందుకే దాన్ని కాపాడుకోవాలంటే నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. నీకో విషయం తెలుసా? ఉద్యోగం ఉద్యోగం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ల మీద పడి బతిమిలాడింది ఎవరో తెలుసా? అది నా మనిషి. నేనే అలా చెప్పమన్నాను. చావు దెబ్బలు తిని ఊచల్లెక్కబెట్టొచ్చాడే వాడు, ఆ ప్రకాష్ గాడు. వాడికే మీ ఆయన ఉద్యోగం ఇచ్చింది. ఎలా ఉంది ఈ ట్విస్ట్? సుమతి, సుమత ఆవిడెవరే? అది ఆ ప్రకాష్ గారిని అన్నా అన్నా అంటుంది చూడు. దాన్ని పట్టుకుంటే ఈ ఇంట్లో అసలు నేనేంటో ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని కలవాలి, కలిసి దానితోనే నిజం చెప్పించాలి. నిజం చెప్పిస్తాను. వాడితోటి పెట్టుకుంటే గతే మోటు.